కనకయ్య తెలివి. సీతాపురానికి ఒక మంత్రగాడు వచ్చాడు. వాడు తన మంత్ర విద్యతో ఏ రహస్యాన్నైనా తెలుసుకోగలనని ప్రగల్భాలు ప్రారంభించాడు. వాడి దగ్గరకు ఎందరో వెళ్లారు. అందర్నీ వాడు తెలివిగా నమ్మించి ప్రతిఫలంగా బోలెడు డబ్బు సంపాదించాడు. ఆ ఊళ్ళోని కనకయ్యకు మాత్రం మంత్రగాడి మీద అంతగా నమ్మకం కుదరలేదు. ఒకనాడు ఊరి షావుకారు లక్షశెట్టి కనకయ్య దగ్గరకు వచ్చి, మంత్రగాడు నాకు పెద్ద ఉపకారం చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను వాడికి 100 వరహాలు ఇవ్వబోతున్నాను. వాడు మోసకారి అని నువ్వు రుజువు చేస్తే నేనా డబ్బు వాడికి ఇచ్చుకోనక్కర్లేదు అన్నాడు. కనకయ్య కొంచెంసేపు ఆలోచించి, ఊరంతా వాణ్ణి నమ్ముతోంది. అందరూ వాడికి పెద్ద మొత్తాల్లో కానుకలిస్తున్నారు. అలాటప్పుడు వాడి మోసాన్ని ఎలా బయటపెట్టాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. లక్షశెట్టి ఒక క్షణం ఆగి, ఏదో ఉపాయం తోచిన వాడిలా ముఖం పెట్టి, ఒక పని చెయ్యి. 10 రోజుల క్రితం నీవి 100 వరహాలు పోయాయని చెప్పి నా బాకీ వచ్చే పంటకాలానికి వాయిదా వేశావు. ఇప్పుడు మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు ఏమైందో చెప్పమను. వాడు చెప్పగలిగితే ఆ డబ్బు తెచ్చి నాకిచ్చెయ్యి. అదే నేను మంత్రగాడికిచ్చుకుంటాను అన్నాడు. మంత్రగాడు చెప్పలేకపోతే అని అడిగాడు కనకయ్య. అప్పుడు నువ్వు నాకివ్వవలసిన 100 వరహాల బాకీ వదులుకుంటాను. మంత్రగాడు వట్టి మోసకారి అని తేలిన తర్వాత నేను వాడికి డబ్బు ఇవ్వనవసరం లేదు కదా. నీ బాకీ 100 వరహాలు చెల్లుపడిపోయినట్టే అన్నాడు లక్షశెట్టి. లక్షశెట్టి తెలివికి కనకయ్య ఆశ్చర్యపోయాడు. చాలా తెలివిగా తన నుంచి బాకీ వసూలు చేయాలనుకుంటున్నాడు లక్షశెట్టి. సరే పద అన్నాడు కనకయ్య. ఇద్దరూ కలిసి మంత్రగాడి దగ్గరికి వెళ్లారు. ఆ సమయంలో వాడి దగ్గర చాలామంది జనం ఉన్నారు. మంత్రగాడు నల్లటి పొడవాటి అంగీ ధరించి జింక చర్మంపై పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. వాడి ముందు బాగా ముదురు రంగుల్లో వేసిన ముగ్గు ఉంది. దాని మధ్య 2 అస్థికలు, ఒక కపాలం ఉన్నాయి. కళ్ళు మూసుకుని వాడేదో మంత్రోచ్చారణ చేస్తూ మధ్య మధ్య గట్టిగా పళ్ళు కొరుకుతున్నాడు. కనకయ్య వంగి వాడికి నమస్కారం చేసి, స్వామి, నాదొక చిన్న కోరిక. ఆ కోరిక మీరు తీర్చిన ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని పేదవాణ్ణి అన్నాడు. మంత్రగాడు కళ్ళు తెరిచి, భక్తులు ఆనందంతో డబ్బిస్తేనే తీసుకుంటుంది దేవి. నీ వంటి వాళ్లకు నిస్వార్థంగా సేవ చెయ్యమని దేవి ఆజ్ఞ. నీ కోరిక చెప్పుకో అన్నాడు. 10 రోజుల క్రితం నావి 100 వరహాలు పోయినాయి. మూటగా కట్టి గదిలో దాచిన డబ్బు పోయింది. ఊరి వాళ్ళంతా మిమ్మల్ని నమ్ముతున్నా నాకు నమ్మకం లేక మీ దగ్గరికి రాలేదు. ఈ రోజు లక్షశెట్టి నన్ను బలవంత పెట్టి ఇక్కడికి తీసుకువచ్చాడు. ఆ డబ్బు ఎవరు దొంగిలించారో చెప్పి ఆ మొత్తం నాకు తిరిగి వచ్చేలా చేయమని నా కోరిక అన్నాడు కనకయ్య. మంత్రగాడు కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు. కనకయ్య అన్నవాడొకడు తన్ను నమ్మడం లేదని వాడికి చాలా కాలంగా తెలుసు. వాడు కూడా తన బుట్టలో పడ్డాడంటే ఇక తనకు ఊళ్ళో తిరుగంటూ ఉండదు. చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా తన పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అందువల్ల ఏదో విధంగా వాడికి తను సాయపడాలి. ఇలా ఆలోచించి మంత్రగాడు కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి, ఆహా, తెలిసింది అన్నాడు గంభీరంగా. డబ్బు ఎవరు తీశారు స్వామి అన్నాడు కనకయ్య వినయంగా. నీకు బాగా తెలిసినవాడే తీశాడు. కాని వాడి పేరు చెప్పను. ఎందుకంటే డబ్బు పాపిష్టిది. నీవు అజాగ్రత్తగా దాన్ని నలుగురికంటా పడేలా పెట్టావు. వాడు దాన్ని చూసి మనసు చలించి ఎత్తుకుపోయాడు. మొదటి తప్పును క్షమించమని దేవి ఆన. ఈ రాత్రి వాడు ఆ 100 వరహాలు తెచ్చి నాకిస్తాడు. అర్ధరాత్రిలోగా తెచ్చి ఇవ్వకపోతే వాడిపై మంత్రప్రయోగం చేసి నోరు పడిపోయేలా చేస్తాను. అంతేకాదు, అలా ఇవ్వకపోతే వాడి పేరు నీకు చెప్పేస్తాను. నువ్వు రేపు ఇదే సమయానికి వచ్చి డబ్బు తీసుకుపో అన్నాడు మంత్రగాడు. కనకయ్య ఎంతో వినయంగా మంత్రగాడికి మరొకసారి నమస్కరించి వెళ్ళిపోయాడు. తన మాటలకు బెదిరిపోయి దొంగ తనకు డబ్బు తెచ్చి ఇవ్వడం జరుగుతుందని మంత్రగాడు ఆశించాడు. కానీ అలా జరగలేదు. అంటే తన మంత్రశక్తికి ఆ దొంగ భయపడలేదన్నమాట. ఇది తెలిస్తే ప్రజలకు తనపై విశ్వాసం పోతుంది. అందువల్ల తన దగ్గర చేరిన డబ్బులో 100 వరహాలు కనకయ్యకివ్వడం మంచిదని మంత్రగాడు నిర్ణయించుకున్నాడు. మన్నాడు కనకయ్య తన దగ్గరకు రాగానే మంత్రగాడు, ఓయి, దేవి కృప అపారం. ఇక ముందు నీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండు. అజాగ్రత్తగా ఉండే వాళ్లకు దేవి సాయపడదు. రాత్రి దొంగ నుంచి నాకు డబ్బు అందింది. ఇదిగో తీసుకో అంటూ కనకయ్యకు చిన్న మూట అందించాడు. కనకయ్య డబ్బు లెక్క పెట్టుకుని చూశాడు. అందులో సరిగా 100 వరహాలున్నాయి. మహాప్రసాదం స్వామి అంటూ
కనకయ్య మంత్రగాడి పాదాలకు మొక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లక్షశెట్టి మంత్రగాడికి ఇవ్వాలనుకున్న 100 వరహాలు ఇచ్చేసి బాకీ వసూలు చేసుకునేందుకు కనకయ్య ఇంటికి వెళ్ళాడు. నేను ఇంకా నీకు బాకీ ఏమిటి? మంత్రగాడికి మంత్రశక్తి లేదని రుజువు చేయగానే అది తీరిపోయింది కదా అన్నాడు కనకయ్య. నువ్వు మంత్రగాడికి మంత్రశక్తి లేదని రుజువు చేయడమేమిటి? వాడు పోయిన నీ డబ్బు తెప్పించి ఇచ్చాడు కదా అన్నాడు లక్షశెట్టి చిరుకోపంగా. నిజంగా నా డబ్బు పోయి ఉంటే వాడి మంత్రశక్తిని నమ్మి ఉండేవాణ్ణి అన్నాడు కనకయ్య. నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు లక్షశెట్టి అయోమయంగా. సమయానికి నీ బాధ వదుల్చుకునేందుకు నేను 100 వరహాలు పోయినాయని అబద్ధం చెప్పాను. ఆ మాత్రం నిజం తెలుసుకోలేని మంత్రగాడు నాకు వాడి డబ్బు ఇచ్చి తన పరువు నిలబెట్టుకున్నాడు అన్నాడు కనకయ్య. అయితే ఈ విషయం 10 మంది ముందు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించాడు లక్షశెట్టి. ఎందుకేమిటి? ప్రజలు మూర్ఖులు. వాళ్ళు మంత్రగాడిని గుడ్డిగా నమ్ముతున్నారు. జరిగింది చెబితే నేనే కావాలని అబద్ధం చెప్పాననుకుని వాళ్ళు నన్ను తన్నడానికి వస్తారు. అయినా తెలివితేటలున్నవాడెవడు మంత్రగాళ్లను నమ్మడు. తెలివితేటం లేని వాళ్లకు నిజం చెప్పడం ప్రమాదం అన్నాడు కనకయ్య. 10 మంది ముందు నువ్వు నిజాన్ని చెప్పవలసింది. జనం తన్నకుండా నేను నిన్ను కాపాడి ఉండేవాణ్ణి అన్నాడు శెట్టి. ఓహో, ఇది మహాబావుంది. మంత్రగాడి పేరు పోవడం కంటే నాకు పరువు నిలుపుకోవడం ముఖ్యం. షావుకారుకు బాకీ తీర్చలేక డబ్బు పోయిందని అబద్ధాలు చెప్పే గుణం కనకయ్యకున్నదని అందరికీ తెలిసిపోతే 10 మంది మధ్య నా పరువేమైపోతుంది అన్నాడు కనకయ్య. చేసేది లేక లక్షశెట్టి తెల్లమొహం వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.